రామయ్య, ఇల్లు బాగా కడుతున్నావు. అవును. ఈసారి 2 కాలాలు వరి పంట బాగా పండింది. వచ్చిన డబ్బుతో ఇల్లు కడుతున్నాను. నేను నీలాగే వరి పంట వేశాను. మరి నాకేమో నీలాగా పండలేదు. ఎందుకని రామయ్య? నా వరి పంటలో రసాయనిక ఎరువులు సగానికి పైగా తగ్గించాను. సహజ సిద్ధమైన నేలకు ఉపయోగపడే పోషకాలున్న ఎరువులు వాడాను. అవి ఏ రకమైన ఎరువులు? నాకు వివరంగా చెప్పు. ఎరువులు లీడ్, క్రాప్ సైన్స్, వారి లీడ్స్, స్టార్ గోల్డ్ మరియు బేస్మెంట్ ఎరువులు. ఇవి ఎలా వాడాలి? లీడ్ స్టార్ గోల్డ్ 250 గ్రాములు వరి నాట్లు వేసిన 7 నుండి 15 రోజుల మధ్యలో 25 కేజీల డిఏపి ఎరువులతో కలిపి చల్లాలి. లీడ్ స్టార్ గోల్డ్ వలన వేరు బాగా వృద్ధి చెంది అధిక పిలకలు వస్తాయి. వరి మొక్క బలంగా పెరుగుతుంది. ఆ తరువాత 20 నుండి 30 రోజుల మధ్యలో బేస్మెంట్ 4 కేజీలు 20 కేజీల యూరియాతో కలిపి చల్లాలి. ఈ బేస్మెంట్ లో వరి పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వేసిన ఎరువులను మొక్క పూర్తిగా గ్రహిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి తాలు గింజలు లేకుండా పూర్తిగా నిండిన గింజ వస్తుంది. అధిక దిగుబడి వస్తుంది. బాగా వివరించి చెప్పావు రామయ్య. ఇప్పుడే నీవు చెప్పిన లెడ్ స్టార్ గోల్డ్ మరియు బేస్మెంట్లను తీసుకొచ్చుకుంటాను. నీలాగే వరి పంట బాగా పండిస్తాను.